తాత ఏం పేరే? పేరు బాలకృష్ణ సార్. బాలకృష్ణ, ఏం చేస్తుంటావే? వ్యవసాయం చేస్తాం సార్. వ్యవసాయం చేస్తున్నావా? ఏమేం పంటలు వేసి ఎట్లెట్లున్నాయి? కరెంటు మంచిగా ఇస్తురా? ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మంచిగా చేస్తుందా? ఎట్లా ఉంది? చేస్తుంది, వాళ్ళు చేసే కాడికి చేస్తున్నారు కానీ అప్పటికిప్పటికి చాలా ఫరక్ అనిపిస్తుంది మాకు. ఈ టైంలో ఇప్పుడే చేలు ఎండిపోయినామంటే నీళ్ళు అంటే లేవు, వాస్తవమే. నీళ్ళు లేనికన్నా మొన్న ఎంబడి అక్కడ ట్రాన్స్ఫారం పోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పటని ఎండల ముదరకం ఒకటి, కరెంటు సమస్య ఒకటి, ఉన్న నీళ్ళు సన్నగా పోతుంటే జర పదులు అవుతుంటది. కంప్లీట్ ఆరినాక 2 దాలు మగ్గ పెట్టి 3 దాలు మగ్గ పెట్టి ఇచ్చినాక ఉన్నది ఉసిపోయినాక తీసుకొస్తే కొట్టి నీళ్లు మడికానే ఉంటుండే, బయటకు ఒకటి లేదు. దినానికి ఇవాళ ఒక మడి, రేపు ఒక మడి, ఎల్లుండి ఒక మడికి వచ్చి వేసింది నేను 3.5 ఎకరాలు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిపెట్టాం. ఒక సుక్క కూడా లేదు. ఇవాళ రేపు గొర్రు మేస్తాయి. కానీ ఒక 2 ఎకరాలు మాత్రం నిన్న మళ్ళీ ఒక 6 సంచులు పిండి తీసుకుపోయి మళ్ళీ చల్లినాం. దాంట్లో ఆశకి ఏంటంటే తల్లలేకనన్నా ఏతామని చెప్పంటానని ఇవాళ 2 మళ్ళు వారింది. ఇంకంతే, మళ్ళీ రేపు వస్తే దానికి వేయాలన్నా దీనికి వేయాలన్నా, ఇది అది సేమ్ ఒక లేక అవుతుంది. ఇప్పుడు వర్షం కాదు, అది మన 6 సీజన్ లాగా అయిపోయింది. అట్లా కూడా పోతే పోయింది. దినం 2 మళ్ళు దర్శనం బాగుంటుండే. ఇవాళ వేసింది 6 మళ్ళ కంటే ఇవాళ రేపు ఎల్లుండి ఎల్లుండి వస్తే తిరిగి 4 నెలలకు. ఎందుకు ఇంత తగ్లిపోయి అవుతుంది? మీ కాలువలో నీళ్ళు ఎందుకు వదులుతలేరట? కాలువలో నీళ్లు లేవని, డామ్లో నీళ్ళు లేవని ఒకటి, నిండలేదని, సరి వర్షాలు లేక రాలేదని. సరే ఏం చేస్తాం, ఇక నీళ్ళు లేని దానికి ఎవరికి ఏ ప్రభుత్వం వచ్చేది తెచ్చేదేం చేసి చెప్పనుకుంటే, మాకు ఒకటి రైతుకు కోరిక ఏంటంటే కరెంటు, మెయిన్ కరెంటు టైంకు మెయింటైన్ చేస్తే మాకు ఈ బాధలు ఉండవు. కరెంటు కోతల వల్లనే మాకు ఇది నష్టం జరిగింది. ఇంతకాలం జరిగేది కాదు. కరెంటు కోతలే లేవు, మేము ఉన్నాయి. 24 గంటలు కరెంట్ ఇస్తామంటాం కాంగ్రెస్ ప్రభుత్వం. 24 గంటల కరెంట్ ఎక్కడ ఉంది? నిన్న మొన్న వస్తుంది, అంత అయిపోయినాక. ఇప్పుడు అక్కడక్కడ మొత్తం దెబ్బతిని ఎండలు పొత్తి వచ్చి ఉన్న చేనులు ఇచ్చిపోయినా నిన్న మొన్న వస్తుంది. మొన్న వారం కింద 2-3 రోజులు సూతమంటే లేదు కరెంటు, నైట్ పగులు లేదు కరెంటు. ఎట్లా ఉండే అప్పుడు? గత బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? చూడండి సార్, ఇప్పుడు అప్పటికిప్పటికి ప్రతిదానికి రైతు బంధు, రైతు బీమా ఇలాంటివి. సరే రేపు ధాన్యం కొనుగోలంటే ఇంకా రాలేదు, సీజన్ కాలేదు. ఇంకా రేపు అవేందో పోయినవి పొంగా ఉన్నాయి కూడా, ఏం కొనుగోలు చూస్తే ఇంకా తెలియదు వాళ్ళు చెప్పిన మాటలకు. ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోనికపోతే రైతు బీమా కాడ అట్లనే ఉంది. ఇప్పుడు రైతు బీమా అనేది ఇప్పుడు ఏంది, ఎకరకు వాళ్ళు చిన్న రైతు పెద్ద రైతు అనుకుంటే సారా సౌట్గా రైతు బంధు బంగారు తెలంగాణ మన రాష్ట్రం మనకి ఏర్పాటైనాక రైతు బంధు ఇస్తాము, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాము కేసీఆర్ చెప్పిండ్రు అన్నాడు. అన్న పనులే కాక అనుకోని పనులు కూడా చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పని పనులు కూడా చేసిండు ఆయన. ఇప్పుడు ఒకటి 200 రూపాయలు పింఛన్ ఉండేది, ఆధార్ పింఛన్ అనేది. 200 పింఛన్ ఉన్నప్పుడు ఏమైందని చెప్పండి, అనుకోకుండా రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటాలకు ఏకదమ్మున వేయి చేసిండు. మరి వేయి చేసిన తర్వాత కొద్దిగా రోజులు గడిచినాక 5-6 ఏళ్ళు ఆయన మా సంవత్సరం గడిచాను అనుకుంటా. ఏకదమ్మున 2000 పథకాలు ముందు తీసుకొచ్చి మీకు పెట్టినాడు. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి కరువు వచ్చిందా మీకు? ఈ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మీరున్న ప్రాంతం కావచ్చు. ఈ 10 ఏళ్ల సంతే మాకు ఇట్లా లేదు, ఈ 10 సంవత్సరాల సంతే ఇట్లా లేదని. మరి ఏందో ఏమో కానీ, మరి వీళ్ళ ముడతామో వాళ్ళ ముడతాం ఏందో కానీ అది ఏకదమ్మున అది అవపడుతుంది. ఇచ్చే ఇప్పుడు మీకు రైతులకు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు బంధు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇప్పుడు ఇచ్చే నీళ్లు కావచ్చు, వీటి అన్నిటిలో ఇబ్బంది ఉందా మీకు? అన్నిటిలో ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు మనకు రైతు బంధు వచ్చేదానికి అది సత్యాంశం ఉంది. 2 రోజు వాళ్ళ కొట్టి మాటలకు ఏం చెప్పిందంటే, వాళ్ళు కేసీఆర్ 2,000 ఇస్తున్నారు కానీ మేము 4,000 ఇస్తాం వచ్చే నెలని. మేము ఎక్కిన అదే నెల 100 రోజుల్లో ఇస్తామన్నారు. 100 రోజుల్లో కూడా ఆయనకి వచ్చే దగ్గరకు వచ్చే కూడా రేపు వచ్చే నెల 10-12 తారీఖు వస్తే 3 తారీఖు వస్తే అవుతుంది 100 రోజులు కూడా. ఏమో 100 రోజుల తర్వాత ఫస్ట్ సార్ ఏమన్నారంటే, మాకు రాష్ట్రం ఏర్పాటు అయితే అధికారం మా చేతికి వచ్చి ఎంబడే 4,000 ఇస్తాం. వాళ్ళు 5,000 మేము 4,000 ప్రతి నెలకు 4,000 ఇస్తాము. ఇలాంటి పథకాల వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవును మరి దొంగ హామీలు ఇప్పుడు అంటారు కదా, 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయాలని పెద్ద మనుషులు అన్నం కూడా విన్నాం, మీరు కూడా వింటారు. కానీ పెళ్లి చేయాలంటే, పెళ్లి అంటే నీకు భూమి ఉండని, భూమి లేకపోని, నువ్వు వడక తిను, నువ్వు పెళ్లి చేసుకుని అవుతావు ఎవరికైనా ఇచ్చినా సరే అంతే. కానీ 100 అబద్ధాలు ఆడాలి. పెళ్ళం కావాలంటే
నీకు దండ కాలిపోతే మేము అన్నట్టు రాజ్యము రాజ్యరికం పెద్దరికం కావాలి అంతే, దాని తప్ప వేరేం లేదు. మరి మీరు ఇంత అవస్థలు పడతా ఉంటే ఒకవైపు మీరు వేసుకున్న పంటలు ఎండిపోతా ఉన్నాయి, ఇలా గొర్రెలని బర్రెలను మేపుకున్న పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం మీ పట్ల రైతుల పట్ల ఎందుకు స్పందిస్తలేదు? ఎందుకు స్పందిస్తలేదంటే ఇప్పుడు వాళ్ళకొక్కటే ఆ గవర్నమెంట్ చేసిన పనులు అందరికీ బాగున్నాయి, పర్వాలేదు బాగుంటా పాపం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, చాలా చేసిండు మంచిగా చేసిండు బాగున్నాయి అందరం అనుకున్న వాళ్ళే మేము. కానీ వీళ్ళకి అది వ్యతిరేకత అవుతుంది, ఈ ఎక్స్పర్ట్ వాళ్ళకు వ్యతిరేకత అవుతుంది. అంటే వీళ్ళు కొత్తది చేద్దామంటే చేత కాదు, ఉన్నదా సరిపెట్టమంటే డబ్బు లేదంటారు. ఆ ఏందో ఆడ ఉంది ఒకటి దాన్ని ఇద్దానా దాని పేరు చెప్తారు, ఏంది అది మన కాళేశ్వరం గాని అది ఏందో పోచమ్మడి గేట్ మేడిగడ్డ గాని అది కూలిపా ఇది వాడిపా ఈ జోలే చెప్తారు వాళ్ళు. సరే ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏముంటది అని చెప్పంటే ఒక చేత ఒక బిల్డింగ్ కడతాం, ఒక కాలం ఉంటుంది, ఒకటి క్రాక్ వస్తుంది అంటే కొంప నిడిచిపెట్టిపోతారా ఉన్నదని చెప్పి దాన్ని రిపేర్ చేసుకుంటారా? ఎగ్జాక్ట్లీ ఉన్నదాన్ని సరిదిద్దుకోవాలి కాదు వ్యవహారం చేయాలి. కానీ కాకపోతే ఉన్న కొంపటి కొలదు కదా ఎవరైనా వాళ్ళు చెప్పే మోడల్ అట్టాడు. పొరపాట్ల ఆల్రెడీ ఒక 75 ఏళ్ళ సంధి లేనివి వాళ్ళు 10, 11, 13 ఏళ్ళ నాడు శంకుతాపం చేసి 13 ఏళ్ళ సంధి చేస్తే ఆ సింగోడ నుంచి గంట వరకు పోయిపోయిన వరకు పెద్ద కాలం దొరికింది, దానికి తుమ్మ చెట్టు వచ్చినాయి. మరి 3 ఏళ్ళలో నీళ్ళు తీసుకొచ్చినట్టే మరి ఎంత అర్జెంటుగా ఎంత స్పీడ్గా ఉంటే పనులు కావాలి కావచ్చు కూడా పిల్లర్స్ కుంగింటది క్రాక్ వచ్చింటది. ఆ జోలి అడిగిరా ఎందుకు కాదంటే ఇప్పుడు వచ్చేది ఇప్పుడు చెప్పేటివి ఇచ్చేది మీరు చెప్పిన జోలి కాడికి మాట్లాడండి, చెప్పిన సంక్షేమ పథకాలు ఇవ్వండి రైతులకు అని చెప్పంటే ఇవి విడిచిపెట్టారు ఇవి ముందరికి తెస్తారు అంటే దాని పేరు చెప్పి మబ్బు పెట్టడానికి వీళ్ళు అంతే. వాళ్ళు దీని పేరు దాని పేరు కేసీఆర్ అప్పు చేసిండు 100,000 లక్షల కోట్లు అప్పు చేసిండు అనేది అప్పు చేసిండా ఉండు అప్పు చేయడానికి ఎంత. ఇప్పుడు రోడ్లు అద్దం లాగా నీట్గా ఏది రోడ్లు కావాలి మనకు కదా, తాగనీకే నీళ్ళు లేకపోయేది, ఊరు చుట్టుముట్టు పక్కలేదు దోశ నీళ్ళు పడకపోయేది. ప్రతి ఆడబిడ్డ బయటికి వెళ్ళకుండా అన్నాడు ఆయన ఉద్యమాల్లో కూడా చెప్పినాడు, ప్రతి ఆడిపడిసిగిన బిందె పట్టుకు రోడ్డు మీద కనపడొద్దు, రోడ్డు మీద కనపడితే మిమ్మల్ని నేను ఓటి అడగను అన్నాడు. మాట అన్నాడు, మాట కంకణం కట్టుకోడు, పని చేసి చూపించాడు కేసీఆర్. ప్రతి ఇంటికాడ నీళ్లు, ఏ ఇంటికాడ ఆ నీళ్లు ఉంటాయి, నీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి. ఇంతకుముందు ఒక మాట అన్న పెద్ద ఆయన మభ్య పెడుతున్నారు అంటే గత ప్రభుత్వం చేసిన అది మేడిగడ్డ కావచ్చు క్రాకర్లు కావచ్చు వాటిని చూపించి మాకు ఇచ్చే పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. నిజం వాస్తవానికి అది నేను ఒప్పుకుంటాను. ఇక్కడ మీకు ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వక రైతు బంధు ఇవ్వక మీకు ఇచ్చే పథకాలు ఇవ్వక ఆ ఒక్కదాన్ని ఇవాళ చూపిస్తున్నారు. మీ రైతులకు అర్థమవుతుందా గత ప్రభుత్వం? ఖచ్చితంగా అయితే అందరికి అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. అరే అది బాగాలేరా వచ్చినా కూడా మేము ఎప్పటి కూడా చూసినాము, ఇది మోసం రా మోసం అనుకోండి మేము చెప్పుకుంటూ వచ్చాము కూడా వరకు చెప్పండి ఒకసారి చూద్దాం మన ఒకసారి చూద్దామంట. ఎక్కడికి 10,000 ఇస్తాను 15,000 ఇస్తాడంట, 2,000 పీరితే 4,000 ఇస్తాడంట. దమాకు లేని వాళ్ళకి ఏం చేస్తాం, సరే అరే చూడండి అది ఒకసారి ఏది మార్పిడి కావాలన్నాను, మార్పిడి అయ్యేది మన మార్పిడి కోసమేరా వాళ్ళ మార్పిడి కోసం కాను మనల్ని మాత్రం మార్చడానికి కానీ దాని తప్ప ఏం లేదని కూడా అన్నం కూడా చెప్పినా కూడా వినిపించుకుని జరిగింది అయ్యింది. చూడబ్బా ఇప్పుడు అందరు చేయొచ్చు, ఒకరి అధికారం ఏం కదా, 5 ఏళ్ల పరిపాలన నువ్వు చేయొచ్చు నేను చేయొచ్చు, ప్రజాసేవ చేసిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కానీ మీరు చేయొద్దని అనలేదు కదా, మీరు చేయొద్దంటే ఇప్పుడు చేసిన వాళ్ళు ఎక్స్పెక్ట్ ఇంకొక పని ఎక్కువ చేసి నువ్వు మీసం మీరు చేసుకోవాలి. నువ్వు మొగోడం అంటే చెప్పిన మాట నువ్వు అధికారం వచ్చిన మాత్రం కాదు, ఇప్పుడు జరిగిన సంక్షేమ పథకాల కొద్దీ ఒక పని ఎక్కువ చెయ్యి, ఒక పని చూపెట్టు. నేను చేసు నువ్వు శాతగా ఏం మాట్లాడుతావు, నీవు చెప్పిన పెద్ద గొప్పలు చెప్పి నేను చేసిన చూడండి ఇది మాట్లాడు నువ్వు. అది మొగొంతరం మోతవారి రాజరికము ప్రజల మెప్పించే పని విధానం అది. ఇంకో 10 ఏళ్ళైనా మీకు అధికారం ఇస్తారు అట్లా చేస్తే. అవును మళ్ళా ఇంకా ఎందుకు ఈయన కావాలి, ఎవరు కేసీఆర్ మా అబ్బసుట్టమా మా నానమామని ఏమన్నా నీకేమైంది, నువ్వు చేయి పాలించు, నువ్వు పాలించు, ఆ బీజేపీ అయినా పాలించండి, ఎవరైతే ప్రజాసేవ చేయండి, ప్రజాసేవ చేయండి అబ్బా. మొత్తానికి ఇప్పుడు ఈ కరువు వచ్చింది, మరి మీ రైతులకి కావాల్సిన పథకాలు ఇవ్వమంటారు, ప్రభుత్వానికి ఏం చెప్పుకుంటారు, మీకేం కావాలి న్యాయంగా? మాకు న్యాయంగా కావాలంటే ఇప్పుడు ఈ నీళ్లు ఉన్నంత వరకు నీళ్ళు ఇవ్వాలి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంది, మాకు కరెంటు ప్రాబ్లం కోత పెట్టకూడదు, అదొకటి. ఇప్పుడు ఏంది పెట్టుబడి సాయం కింద ఇస్తుంది ఇక్కడ 10,000 చొప్పున, సరే వాళ్ళు 15,000 ఇస్తామన్నారు, ఆ 15,000 దేవుడేరుగా మస్తు మాట్లాడావు, అదే ఇచ్చే 10,000 అని నువ్వు కూడా ఇస్తే రైతులకి ఏంటంటే ఇప్పుడు ఒక కరువులాగానే ఈ సంవత్సరం
కొద్దిగా సేఫ్టీ ఉంటుంది, రైతు బాగుపడతాడు. రైతు ఎందుకంటే కొంచెం దెబ్బ తినాలన్నమాట, కొంచెం ధైర్యంగా ఉంటాడు. ఇప్పుడు ఎండిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడి వాడు ఊకోడు, ట్రాక్టర్ ఊకోడు, కూలి వాళ్ళకు నువ్వు ఇవే పెడతాను వడ్డీకి తీసుకొచ్చి ఇస్తాం, వాళ్ళు ఊకుంటారా? సీఎన్ అయితే కోసం చేస్తాం, వచ్చినాక ఎవరు 10 వాళ్ళకి ఇస్తామని చెప్పినాం, అన్ని తెచ్చాం దాంట్లో పెట్టినాం. ఇంకా నీవు ఇచ్చేది ఇవ్వకపోతే పంటది రాకపోయి నీ చేయండి ఎండిపోయి మేము మాత్రం ఏం చేస్తాం? అట్లా పోయి చిన్నగా ఆత్మహత్యలు కూడా స్టార్ట్ అవుతుంది. 7 ముందర చూస్తే అయిపోయా. కొంచెం కోలుకోండి సార్, నువ్వు వచ్చింటివి కోలుకోంటివి. నేను అనుకున్నా అరే ఈ ఒక్క కారు అయితే పెట్టుబడి కాడ అయిపోతుంది, వానాకాలం కారణం పెట్టుబడి ఇవ్వకుంటే బయట పడతారు. ఇంకా అవతల వెళ్ళిన కాడికి వెళ్ళని ఆయన కష్టజీవనం పిల్లలు ఇంకా ఏంది బయట పడుతుంటారు దేవుడే వాళ్ళని అనుకున్నా. ఏ దమ్మున ఇట్లా అయిపోయింది. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు న్యాయం చేయాలి, మీకు ఇచ్చే పథకాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా అడుగుతాం. ఖచ్చితంగా అడగండి, అడగండి. ఇప్పుడు మీరు బాగాలేరని మనం అనొద్దు, ఎవరే సొమ్ము కాదు, ప్రజాసేవ చేయాలి, ప్రజాసేవ చెయ్యాలి. ప్రభుత్వాలు ఎన్నైనా మారండి, ప్రభుత్వంతో మనకు అవసరం లేదు, ప్రజాసేవ చెయ్యాలి. ప్రజలకు ఏం అవసరం ఉంది? నీళ్లు కావాలన్నా, లేదు కరెంట్ అనుకూలంగా ఉందా, రైతు బంధు కింద ఏది మన ఒక 10,000 చొప్పున ఇస్తుంది కదా, అవి ఆపకుండా ఇవ్వతాం. సరే ఆ పెద్దోళ్ళకి అన్నారు కదా, ఎవరో భూస్వాములు ఉంటే వాళ్ళ పెద్ద ఇచ్చినా పరగబడి ఎక్కువ పరగబడదు. కానీ చిన్న కారు అయితే కానీ 5 ఎకరాలు 3 ఎకరాలు కొనాలకు ఇస్తా 3 నెలల పోటీ ఇస్తున్నారు వాళ్ళు. ఇంతవరకు ఎక్కడ పూర్తిగా వాళ్ళది 2 ఎకరాలకు పడ్డది అంతే. 3 ఎకరాల వరకు అయితే పడ్డాయన, మా కూడా 3 ఎకరాలు పడ్డాయి వాస్తవమే. కానీ 3 దాటుకొని 5 వరకు ఉన్న వాళ్ళు మాత్రం రూపాయి పర్లేదని వింటున్నాం మేము. ఓకే, మొత్తానికి కేసీఆర్ లోటు ఏమైనా తెలుస్తుందని? ఖచ్చితంగా తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు నువ్వు మార్పు చేద్దామని నువ్వు అన్నావు కదా, చెప్పుకుంటే సిగ్గుపోతుందని నీ నోరు పెట్టుకున్నావు. కానీ గాలి మొత్తం పోయింది అన్నమాట, పక్కా పోయింది, పక్కా పోయింది. ఒక్కొక్క చూస్తే ఏముందంటే చెవులు ఏమైనా చెప్పుకుందామా కొడక నీవే చేస్తు కాదంటావు, సంగవలేదంటారు పట్టుకొని. ఇంకా మనం చెప్తాం మనకు ఏమనుకుంటారు అంటే వాళ్ళు అంటారు రా, నాకు ఆడికి అయింది పరిస్థితి అందరికి, ప్రతి ఒక్కరికి ఆడపిల్లతో సహా. ఓకే, థ్యాంక్ యూ.